ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది దక్షిణ కొరియా చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. వియత్నాంలో 2 రోజుల పర్యటనలో ఉన్న పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం రష్యా, ఉత్తర కొరియా నూతన సైనిక ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దక్షిణ కొరియా మండిపడింది. మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్కు ఆయుధాలు అందజేస్తామని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో పుతిన్ స్పందించారు. మా సైనిక ఒప్పందంపై దక్షిణ కొరియా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. సంతకాలు చేసిన దేశాల్లో ఒకదానిపై దాడి చేసినప్పుడు మాత్రమే మా ఒప్పందం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. నాకు తెలిసినంత వరకు ఉత్తర కొరియాపై దాడి చేయాలని దక్షిణ కొరియా అనుకోవడం లేదని అన్నారు. ఉక్రెయిన్కు దక్షిణ కొరియా ఆయుధాల సరఫరా చేయాలని చూస్తే మాత్రం అది దక్షిణ కొరియా చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని హెచ్చరించారు. అది జరగదనే భావిస్తున్నానని, ఒకవేళ ఆయుధాలు సరఫరా చేస్తే మేం కూడా అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటామని పుతిన్ స్పష్టం చేశారు. మేం తీసుకునే నిర్ణయాలు ప్రస్తుత దక్షిణ కొరియా నాయకత్వానికి ఏమాత్రం రుచించవని పుతిన్ తెలిపారు. మరోవైపు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను తమ భూభాగంపై వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మరక్షణార్థం తాము సరఫరా చేసిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంలో దాడికి ఉక్రెయిన్ వినియోగించొచ్చని పేర్కొంది. ఖార్కివ్ ప్రాంతంలో దాడులు అడ్డుకునేందుకు తమ క్షిపణులను వాడుకోవడానికి తొలుత అనుమతినిచ్చిన అమెరికా ఇప్పుడు రష్యాలోని ఏ ప్రాంతంపై దాడికైనా వినియోగించుకోవచ్చని తెలిపింది. రష్యా భూభాగంలో తిరిగే యుద్ధ విమానాలపైన తాము సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను వాడొచ్చని పేర్కొంది. అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు పుతిన్ ఇప్పటికే ఆ దేశంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. 2 దేశాల్లో దేనినైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ 2 దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తాజా భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.